విశిష్ట మహిళా అవార్డు సెరమనీ అనేటువంటిది ఒక ప్రోగ్రాంలా తీసుకొని I'm the only uncorrupted corporator. ఈ రోజు వరకు I didn't even do even single rupee of corruption and అందుకే యూత్ రావాలి అనేది కోరుకుంటారు. ఈరోజు ఇలా సుమన్ గారితో మన ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవాలని ఇలా రాసిపెట్టుంది సత్య గారికి. నాలాగా మిస్ తెలంగాణ, ఏషియా పెసిఫిక్ ఆ రేంజ్కి వెళ్ళి మీరు కూడా కొన్ని అవార్డ్స్ తీసుకొని మన స్టేట్కి రావాలని కోరుకుంటున్నాను. వేణుగోపాలాచారి గారు డాన్స్ గురించి చెప్పారు, కాపీ పేస్ట్ అండి. సో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ హౌ దే రివోల్టెడ్, హౌ దే ఫాట్ విత్ ద పోలీస్ అండ్ ఆల్ దట్. గొప్ప వ్యక్తి, స్టార్ మన కార్యక్రమానికి విచ్చేసి మన చిన్నారులందరినీ ఆశీర్వదించి ఎన్నో రంగాలలో అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచిన వారందరికీ కూడా అవార్డులు ఇవ్వడానికి మన సుమన్ గారు విచ్చేశారు. వారికి ఒక్కసారి చప్పట్లతో సాదరంగా మనం చిన్నారులు వారు విచ్చేశారు. దైవజ్ఞ శర్మ గారు సరస్వతి ఉపాసకులు గౌరవనీయులు అంటే దైవజ్ఞ శర్మ గారు సభాధ్యక్షత వహించాలని మా యొక్క ఆర్గనైజేషన్ తర్వాత కోరుతున్నాం. తెలంగాణ నుంచి ఢిల్లీ అధికార ప్రతినిధి ఎక్స్ఎంపీ గౌరవనీయులు డాక్టర్ వేణుగోపాలాచారి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కార్పొరేటర్ కె నిహారిక గౌడ్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమానికి దైవ సమానులు, సరస్వతి ఉపాసకులు, దైవకిషోర్ వారిని ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు స్పెషల్ తెలంగాణ ఫార్మేషన్ డే అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కాదు, ఆల్రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎన్నిసార్లు చేసుకున్నా తక్కువే. ఎంతోమంది త్యాగ ఫలం అది తెలంగాణ ఫార్మేషన్ డే అనేది. ఎంతోమంది కార్యక్రమాలు చేసిన సత్య గారు కూడా తెలంగాణ మీద ఉన్న అభిమానంతో ఆయన చాలా డెడికేషన్తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫస్ట్ ప్రోగ్రాం చేసుకుంటున్నారు ఆయన. అందుకోసం మేమందరం సపోర్ట్ చేసాం. మహిళలు కూడా
అందరూ వచ్చి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. మాన్య ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మా సత్య గారు గౌరవనీయులు సత్య తీగాల గారు ఒక ఉదాత్త ఆశయంతో తెలంగాణలో ఉండేటువంటి ప్రతిభామూర్తులకు, ఉభయ రాష్ట్రాల్లో ఉండే ప్రతిభామూర్తులకు ఒక అవార్డులు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సత్య గారిని మీరు చెప్పడం ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. లక్ష్మీ సౌభాగ్యవతి వరలక్ష్మి గారికి ఆహ్వానం. మొత్తం కార్యక్రమం అంతా కూడా అరగంట లోపల ఫినిష్ చేయాలని మా ముఖ్య అతిథి సుమన్ గారి ఆదేశం, గౌరవ పెద్దలు వేణన్న ఆదేశం. ఇవాళ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మా లక్ష్మి గారి నేతృత్వంలో, సత్య గారి నాయకత్వంలో ఇంత విశాలమైనటువంటి యజ్ఞతుల్య కార్యక్రమం చేసినందుకు ఒకసారి ఈ యాజమాన్యాన్ని కూడా చెప్పడం ద్వారా అభినందన. స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ సౌభాగ్యత అమ్మాయి కూడా రావడం సంతోషంగా ప్రకటిస్తూ, ముందుగా లాంఛనంగా సత్య గారు క్లుప్త సుందరంగా ఒక మాట కార్యక్రమ నివేదిక. గౌరవనీయులు సంధ్యాజల గారు, మీరు కూడా సోషల్ యాక్టివిస్ట్, తను కూడా అనితారెడ్డి గారు ఒక 2 నిమిషాలు వాళ్ళు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సుమన్ హీరో గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన సరస్వతి పుత్రులు మన దైవజ్ఞ శర్మ గారికి, అలాగే వేణుగోపాలాచారి గారికి, అలాగే అతిథులుగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన పత్రికా విలేకరులకి, ఫోటోగ్రాఫర్స్కి, ఇక్కడ విచ్చేసిన అందరికీ, మరియు ఇక్కడ డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్కరి పిల్లలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా చేశారు. ఓకే, ఇంకా సత్య గారి గురించి చెప్పాలంటే చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ కవిత గారితో ప్రోగ్రాం చేయాలనేటువంటి కోరికతో ఎన్నో రోజుల నుంచి ఈ ప్రోగ్రాంని వాయిదా వేస్తూ వచ్చారు. ఈరోజు ఇలా సుమన్ గారితో మన ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవాలని ఇలా రాసిపెట్టుంది సత్య గారికి. చాలా సంతోషం అండి. సమయం చాలా తక్కువగా ఉంది. తర్వాత సత్య గారు ఒకసారి మీరు మాట్లాడండి, తర్వాత సార్లతో మాట్లాడిద్దాం. స్థానిక కార్పొరేటర్, సామాజిక సేవలో చిన్నతనం నుంచే మంచి కీర్తి ప్రఖ్యాతి వైద్యుడు నీహారిక క్లుప్త సుందర ప్రసంగం ఏకవాక్యం. ముందుగా అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలకి, శర్మ సార్ గారికి, సుమన్ సార్ గారికి, వేణు సార్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న సత్య సార్ గారికి, మిగతా అతిథులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు. యాక్చువల్గా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సత్య గారు. ద ప్రోగ్రామ్ వాజ్ గ్రాండ్ సక్సెస్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఐ కేమ్ వెరీ ఎర్లీ ఇన్ టు పాలిటిక్స్. అంటే I became corporator at the age of 24, so 3 years completed by now, and I am proudly saying that I am the only uncorrupted corporator. Ee roju varaku I didn't even do even single rupee of corruption, and andike youth ravali anedi korukuntaru. My father was sarpanch for 25 years in Jawahar Nagar, and next I am coming into that position. సో నేను పాలిటిక్స్ని కెరియర్లా చూస్ చేసుకోలేదు. ఇట్ కేమ్ బై ఛాన్స్, బట్ నౌ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ మై కెరియర్. ఐ వాంట్ టు సర్వ్ పీపుల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం, మీ అందరికీ పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు సత్య గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప మాట ఉంది. అవినీతి రహితమైనటువంటి పాలన అవసరమైనటువంటి చిరంజీవి నీహారికి అభినందిస్తూ, జాగృతి ద్వారా సామాజిక సేవలో సమున్నత స్థాయిలో ఉన్నటువంటి కల్వకుంట కవిత గారి నాయకత్వంలో, బతుకమ్మకు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించినటువంటి కవిత గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సామాజిక సేవ సోదరి మంచాల వరలక్ష్మి, గొప్ప వక్త. కానీ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందరి పేర్లు చెప్పాల్సిన పని లేదు బేట. సభకు నమస్కారం. మంచాల వరలక్ష్మి క్లుప్త సుందర ప్రసంగం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదికను అలంకరించిన పెద్దలు సుమన్ గారు, దైవజ్ఞ శర్మ గారు, వేణు సార్ గారు, కార్పొరేటర్ నిహారిక గారు, సంధ్య జిల్లా గారు, అదేవిధంగా లక్ష్మి గారు, సో సత్య గారు, ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన వారు, అదేవిధంగా మిగతా గెస్టులు సృజన గారు, వీరందరికీ మరొకసారి నమస్సులు తెలియజేసుకుంటున్నా. వేదిక ముందున్నటువంటి పెద్దలు,
చిన్నారులు 3 hours నుండి కంటిన్యూస్గా చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ నిజంగానే అసలు ఇక్కడికి వచ్చిన విషయం మర్చిపోతూ ఇందులో సత్య గారిని ఎక్స్క్యూజ్ చేయడానికి ఒక పెద్ద రీజన్ మా చిన్నారులందరి డాన్స్ పర్ఫార్మెన్స్. అండ్ ఈనాటి కార్యక్రమాన్ని చూస్తే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా వారికి అవార్డు సెరమనీ అనేటువంటిది, విశిష్ట మహిళా అవార్డు సెరమనీ అనేటువంటిది ఒక ప్రోగ్రాంలా తీసుకొని విశిష్ట మహిళలందరినీ కూడా ఈనాటి కార్యక్రమానికి ఇన్వైట్ చేసి పెద్దలందరి ద్వారా వారిని గుర్తించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సత్యగౌడ్ గారు ఫస్ట్ టైం ఈ కార్యక్రమం తీసుకున్నారు. వారిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మనమందరం కూడా మహిళలం కదా, మహిళల్ని గౌరవించే వాళ్ళు ఎప్పుడూ చాలా పై అందులు ఎక్కాలని, వారు మంచి భవిష్యత్తు వారికి ఉండాలని, మహిళని గౌరవించేటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్న సత్య గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఎంతటి బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వారందరూ మనకు టైం ఇచ్చి ఈరోజు విశిష్ట మహిళలను గుర్తించేందుకు, వారిని సత్కరించేందుకు వచ్చిన వీరందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్యక్రమ సమన్వయకర్త, సాహసానికి ఊపిరి, సాహసానికి చిరునమా కరాటే లక్ష్మి. కొట్టండి ఒకసారి చప్పట్లు. లక్ష్మి గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే దాన్ని సహకరించేటువంటి సంస్కారం ఉంది. గౌరవ పెద్దలు సత్యగారు చేసే విలక్షణమైనటువంటి విశాల కార్యక్రమానికి చేదోడు వాదుగా ఉండి సాంస్కృతిక సోదరి మా అందరికీ కూడా ఒక సోదరి మా లక్ష్మి. గొప్ప వక్తగాని కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క మాట. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం, పాదాభివందనాలు. నా ఆహ్వానాన్ని మన్నించి రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చిన సుమన్ గారికి రుణపడి ఉంటాం ఎప్పటికీ. సత్య గారు చేస్తున్న ఫస్ట్ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేయాలని వచ్చిన మీరందరికీ ధన్యవాదాలు. అలానే వేణుగోపాలాచారి గారు చాలా బిజీగా ఉంటారు, మన తెలంగాణ అడ్వైజర్గా ఉన్నారు. ఆయన కూడా ఆహ్వానాన్ని మన్నించి, నిజం చెప్పాలంటే వాట్సాప్లో ఇన్విటేషన్ పెట్టాను, సత్య గారు టచ్లో ఉన్నారు. చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. వచ్చిన మేడమ్స్ అందరికీ, కార్పొరేటర్ గారికి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీరందరికీ 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 11 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఓపికతో ఇంతసేపు ఉన్నారు. కల్చరల్ డ్యాన్స్ చేసిన పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎక్కువ మాట్లాడొద్దన్నారు కదా. ఎక్కువ మాట్లాడుతుంది కరాటే లీడర్ ఆవిడ, జాగ్రత్తగా ఉండాలి మా లక్ష్మితో. ఇవాళ బడుగు బలహీన వర్గాలకు, బీసీ వర్గాలకు, ఇతర వర్గాలకు, కుల మత వర్గరహితమైనటువంటి సుస్థిర వ్యవస్థకు సేవ చేసేటువంటి సంధ్యా చెల్ల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. అమ్మాయి కూడా గొప్ప వక్త. బీసీ కార్యక్రమ వర్గంలో విశేషమైన సేవ చేసినటువంటి సంధ్యా చెల్ల క్లుప్త సుందర ప్రసంగం. గుడ్ ఈవినింగ్ అందరికీ, పెద్దలకి నమస్కారం. ఇక్కడ సత్య గారు విశిష్ట మహిళా అవార్డు సెరమనీ ఉంది, మీరు రావాలి అంటే సరే, ఎన్నో ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను, అక్కడ అందరినీ ఉమెన్ని మేము ఫెలిసిటేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను ఆ ఉమెన్ అంటే ఇక్కడ చిన్న పిల్లలు, ద బిగినింగ్ ఆఫ్ ద లైఫ్, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా డ్యాన్స్ చేసి ఆ ఆర్ట్ని, అది కూడా అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. మెన్ కాన్ డూ దట్ మచ్, ఐ కెన్ సే దట్ వన్, సారీ, బట్ I congratulate all the little people, little girls who are into this, and I wish them to grow more. Nalaga Miss Telangana, Asia Pacific ఆ రేంజ్కి వెళ్ళి మీరు కూడా కొన్ని అవార్డ్స్ తీసుకొని మన స్టేట్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిసెస్ తెలంగాణ ప్రతిష్టాత్మక అవార్డు సంపాదించినటువంటి మరొక సోదరి మాకు, మా వేణుగోపాలాచారికి చెల్లెలాగా సృజన గొప్ప వక్త కానీ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మాట. వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్సుమాంజలు. ప్రేక్షకులు ఎంతోసేపటి నుంచి వెయిట్ చేశారు. ఈ అవార్డు ఈవెంట్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి మీరందరూ కూడా ఒక కారణం. నన్ను ఇక్కడికి గెస్ట్గా ఇన్వైట్ చేసిన తీగల సత్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అందరికీ ఆల్ ద బెస్ట్ అవార్డీస్కి. పిల్లలందరూ చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత విశాల కార్యక్రమానికి రథసారథిగా ఉన్నటువంటి సౌజన్యమూర్తి, ఒక పారిశ్రామికవేత్తగా, మోటివేటర్గా ఎన్నో సమాజహిత కార్యక్రమాలు చేసినటువంటి సత్యగారి సమన్వయ ప్రసంగం. ఈ యొక్క ముందుగా ఈ స్టార్ట్ చేసే ముందు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినటువంటి గౌరవనీయులు
సభాధ్యక్షులు దైవజ్ఞ శర్మ గారికి మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వేణుగోపాలాచారి గారికి మరియు సౌత్ ఇండియన్ స్టార్ డైనమిక్ సుమన్ తల్వార్ గారికి మరియు జవహర్ నగర్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి నిహారికా గౌడ్ గారికి మరియు ఈ నాకు బ్యాక్ సపోర్ట్గా ఉన్నటువంటి కరాటే లక్ష్మి గారు మరియు లక్ష్మి మంచాల గారికి మరి వరలక్ష్మి గారికి సృజన మిస్సెస్ తెలంగాణ సృజన గారికి మిస్ తెలంగాణ సంజా జల్ల గారికి అనితా రెడ్డి గారికి మరియు ముఖ్యంగా నాకు ఫైనాన్షియల్గా కానీ మరియు మోరల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఈ అడ్వకేట్ జ్యోతి గారికి, మా ఎమ్మెల్యే గారు ఉప్పల్లో ఉంటారు తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ గారు ఉస్మానియా ఉద్యమకారులు తెలంగాణ రావడానికి కూడా వారొక భాగం. వారు ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, అనుకోకుండా వాళ్ళు ఫ్యామిలీ తోటి బయటికి పోయారు. ఇంకా కవిత గారు కూడా వచ్చేది ఉండే ప్రోగ్రామ్కి, అక్కడ ఏదో టెంపుల్ దేవాలయ కార్యక్రమం నిజామాబాద్లో నడుస్తున్నది, అలా అవుట్ ఆఫ్ స్టేషను, లేదు అంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేసేవారు. ఇక శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు కూడా ఇచ్చేస్తుండే, అనుకోకుండా వాళ్ళ డాటర్ మ్యారేజ్ అయింది, వాళ్ళంతా తిరుపతి అటు వెళ్ళారు. ఏంటంటే అనుకోకుండా మనం కార్యక్రమం పెట్టాం కాబట్టి కొన్ని మిస్ అయ్యాము. ఇక ఈ కార్యక్రమం గురించి చెప్పాలంటే యాక్చువల్లీ నేను ఎయిత్ క్లాస్ నుండే నాకు సోషల్ యాక్టివిటీస్లో చాలా ఇంట్రెస్ట్. మా ఫాదర్ అంతా సోషల్ సర్వీస్లో ఉండే, అసోసియేట్ గ్లాస్ ఇండస్ట్రీస్ మేనేజర్గా ఉండేరు. అప్పటి నుండి మాకు వివిధ జిల్లాల నుంచే కాదు, ఆంధ్ర నుంచి వివిధ డిస్టిక్ల నుంచి కూడా మా ఇంటికి రాకపోకలు వచ్చే వాళ్ళంతా వాళ్ళ రిలేటివ్స్ ఉన్నా కూడా మా ఇంటికి వచ్చి అకామిడేషన్ తీసుకొని మా ఇంటి దగ్గరలో పనులు చేస్తూ ఎంతోమంది మా ఫాదర్ వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఎంతో హెల్పింగ్ చేసి ఎంతోమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు తను ఇన్స్పిరేషన్గా అట్లా సోషల్గా అలవాటై ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా యాక్టివ్ పర్సన్గా చేశాను. అట్లాగే నేను స్టేట్, నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ సో మెనీ అవార్డ్స్, ఐ గాట్ సో మెనీ అవార్డ్స్. అట్లాగే 135 దేశాలకి కూడా నేను ఒక డెలిగేట్ కాకుండా యాజ్ ఎ టీమ్ లీడర్గా చేశాను. ఒక నేషనల్ అవార్డ్స్ కూడా, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేశాను. దీంట్లో ముఖ్యంగా ఉద్దేశం ఇదేంటంటే ఒక ఎన్జిఓస్ అనే దాన్ని ఒక స్టార్ట్ చేశాను. దాని ద్వారా మేము కార్పొరేట్ ట్రైనింగ్స్ 10th క్లాస్ నుంచి బీటెక్, ఇంజనీరింగ్ వాళ్ళందరికీ కోవిడ్ టైంలో కూడా ఎన్నో ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఆఫర్ చేశాము. గవర్నమెంట్ నుంచి కూడా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఇంకా వివిధ విభాగాల నుంచి కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి రిక్రూట్మెంట్స్ కూడా చూసాము. అట్లాగే ఈ ఎన్జిఓస్ అందరినీ కూడా ఒకే వేదిక మీదికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది నేషనల్ ఎన్జిఓ ఫెడరేషన్ అనేది ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్ అది బ్రోచర్ రిలీజ్ కూడా ఉండేది, సమయభావం వల్ల దాన్ని మేము వర్కౌట్ చేయలేకపోయాము. దీంట్లో ఒక నేషనలే కాదు, ఇప్పుడు ఒక మన స్టేట్ తెలంగాణ కాదు, దాంట్లో ఆంధ్ర నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, వివిధ స్టేట్స్ల నుంచి కూడా ఉన్నారు. అది మొత్తం అంతా ప్లానింగ్ అంతా కంప్లీట్ అయింది. అది ఇక ఫ్యూచర్లో ఇక ముందు మేము దాన్ని కూడా ఒక పెద్ద కార్యక్రమంగా చేపట్టబోతున్నాము. ఇక్కడ దాని ఉద్దేశంతో తెలంగాణ ఫార్మేషన్ డే, ఉమెన్స్ డే అనుకున్న ఉమెన్స్ డే చేయలేకపోయాము. ఆ ఉద్దేశం ఒకటేసారి ఈ వేదిక మీద ఉమెన్స్ డే కానీ ఫార్మేషన్ డే సందర్భంగా అవార్డ్స్ ఇద్దాం అనుకున్న, వివిధ విభాగాల్లో సేవ చేసిన వారందరికీ. అందుకని రాష్ట్ర స్థాయిలో, నేషనల్ వైడ్లో అందరూ, ఇప్పుడు ఒక హైదరాబాద్ వాళ్ళే కాదు, ఇలా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది చాలామంది ఇక్కడ అటెండ్ కాలేకపోయారు. అటెండ్ కాలేకపోయినా కూడా మా సంస్థకు అందరికీ కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేసేపట్టుగానే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది. మరియు నాకు వెనక ఉండి సపోర్ట్ చేసినటువంటి కాబట్టి లక్ష్మి గారికి, మరియు ముఖ్యంగా సృజన గారికి, సంజయ్ జల్ల గారికి, మరియు అనితా రెడ్డి గారికి, మరియు అడ్వకేట్ జ్యోతి గారికి, ఇక్కడ మాకు బ్యాక్ సపోర్ట్గా ఉన్నారు, ముందు కూర్చున్నారు. ఇక్కడంతా స్టేజ్ పెర్ఫార్మింగ్ కానీ వాళ్ళు నిన్నటి నుంచి వర్క్ చేస్తున్నారు. అరుణ గారు, పాపం ఎవరు మన కవిత గారు అని ఉన్నారు, వాళ్ళు కొంచెం బంధువుల ప్రాబ్లం వల్ల రాలేకపోయారు. అట్లాగే చింత ఆదినారాయణ గారు డ్యాన్స్ పెట్టారు, ఆమె లక్ష్మి గారు, మరి ఫరీదా గారు అక్కడ కూర్చున్నారు. చాలా యాక్టివ్ పర్సన్. షీఈ్ దట్ వాళ్ళ ఫాదర్ పోలీస్ కమిషనర్ ఉండే, వాళ్ళ డాటర్. షీఈ్ ఆల్సో వెరీ వెరీ సపోర్టింగ్ మీ. ఇక ఇక్కడ వచ్చిన తర్వాత లలిత గారు, తను కూడా బహుజన ఐక్య వేదిక నేషనల్ ఉపాధ్యక్షురాలు, జేవీ డెవలపర్స్ ఎండి, తను కూడా సపోర్ట్ చేశారు. ఇంకా దీంట్లో ఇంకా రాని వాళ్ళు చాలా సపోర్ట్ చేసే ఉన్నారు, కొన్ని కారణాల వల్ల ఇక్కడ రాలేకపోయారు. ఇంకెంతో మాట్లాడాలని కూడా ఉంది.
కానీ సమయభావం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ పేరు పేరున నమస్సుమంజలు పెద్దవాళ్ళకి పాదాభివందనాలు. మీ అందరికీ కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, హార్ట్ఫుల్ హ్యాపీ, ఎవ్రీ వన్ టు హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇంకా ఏ విధంగా మీకు కృతజ్ఞతలు చెప్పినా అది చాలా తక్కువనే. అట్లాగే ఈ వేదిక వచ్చి మేము ఎంతోమంది వస్తారనుకున్నాము, కానీ రాకున్నా కూడా మాకు ఈ యొక్క విజయవంతం కావడానికి ముఖ్యంగా అతిథులుగా విచ్చేసి మాకు మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి దైవ శర్మ గారు, ముఖ్యంగా పెద్దలు సుమన్ గారు మరియు వేణుగోపాలాచారి గారు, వీరికి పాదాభివందనం చేస్తున్నాను. మరియు వీరికి ఈ వేదికలో ఉన్న వాళ్ళకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇక ఇంతకంటే నేను ఎక్కువ కృతజ్ఞత చెప్పలేను. మళ్ళొకసారి ఇంకా చాలా పెద్ద కార్యక్రమం ఇది కాదు, దీనికంటే 4-5 ఎక్కువ మందితోటి మనం పెద్ద ప్రోగ్రాం పెట్టుకుందాము. చాలా ఎక్సలెంట్గా చేద్దాం. మన రోజు మొత్తము ఆటలు పాటలతో చేయాలనుకున్నాము. అందరికీ ఉమెన్స్ కూడా పాటలు డ్యాన్సులు ఎంతో ఊహించుకున్నాము. కానీ కొంచెం కోఆపరేషన్ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుంచి, కాబట్టి అందరూ అటెండ్ కాలేకపోయారు. ఇంకా కొన్ని పెళ్ళిళ్ళు అవి శుభకార్యాలు ఉండడం వల్ల రాలేకపోయారు. ఇక ముందు మనం ఇంకా పెద్ద కార్యక్రమం చెప్పాలి. అందరికీ మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఇక ముందు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లక్ష్మీ సౌభాగ్యవతి లలిత గారు బహుజన ఐక్యవేదిక అని ఒక విలక్షణమైన సంస్థ ఏర్పాటు చేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని రావటం, నాకు చాలా సందర్భాల్లో ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ పారదర్శకత, ఆవిడ సామాజిక స్పృహ గురించి చాలామంది చెప్పారు. ఇవాళ కలవటం జరిగింది. ఒకసారి మా లలితను కూడా మీరు చప్పటి ద్వారా లేవు పెట్టమ్మ లేచి చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. మొత్తం కార్యక్రమం అంతా కూడా 20 నుంచి సుమన్ గారి ఆజ్ఞ మేరకు 25 నిమిషాల వ్యవధిలో అయిపోతుంది. ఈ కార్యక్రమ కథానాయకుడు సౌజన్యమూర్తి. ఈ ఆంధ్రదేశంలో 2 అన్నలు, ఒకడు దత్తన్న, 2 వేణన్న ప్రసంగం. ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు గౌరవనీయులు సరస్వతి ఉపాసకులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు పూజ్యులు దైవజ్ఞ శర్మ గారు, మరి సినీ రంగంలో ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల చలనచిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా స్వయంగా నటనంటే తెలియని వయసులో మరి సినిమాలు నటిస్తూ ఒక పక్క హిట్లు ఇస్తూ మరొక పక్క నటన నేర్చుకున్న ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక హీరో. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంటే ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక రావణాసురుడు, ఒక దుర్యోధనుడు ఏ విధంగా కనిపిస్తాడో స్వయంగా సుమన్ గారు బాలాజీ వెంకటేశ్వర స్వామి అన్నమయ రూపంలో కనపడ్డ రూపం అంటేనే సుమన్ జ్ఞాపకం వచ్చే రీతిలో నటించి మెప్పించిన ఈనాటి ముఖ్య అతిథి సుమన్ గారికి, గౌరవంగారు మరి ఆసియన్ పసిఫిక్ సుందరి, గత సుందరి సంజయ్ జిల్లా గారికి, గౌరవంగారు అనితారెడ్డి గారికి, అదేవిధంగా ఈ పక్క కూర్చున్న మరో తెలంగాణ సుందరి సుజన గారికి, అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాలు పంచుకొని మొట్టమొదట మాట్లాడకుండా ఆఖరికి అతి కష్టం మీద మైకు లాక్కున్న తర్వాత కూడా మాట్లాడనున్న మా సత్య గారికి, అదేవిధంగా ఈరోజు మాటలతో కాదు చేతల్లో కూడా మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి కరాటే అంటేనే ఈరోజు సుమన్ గారు అంటేనే కరాటే జ్ఞాపకం చలనచిత్రంలో. సుమన్ గారి తర్వాత ఈరోజు మరి సోషల్ యాక్టివిస్ట్గా ఉండి మరి కరాటే మీద మంచి పేరు తెచ్చుకొని ఎన్నో అవార్డు తీసుకున్న లక్ష్మి గారికి, అదేవిధంగా మా జవహర్ నగర్ కార్పొరేటర్, చిన్న వయసులోనే కార్పొరేటర్గా ఎదిగి ఈరోజు జవహర్ నగర్ డివిజన్లో కాకుండా 150 డివిజన్లలో ఒక మంచి పేరు తెచ్చుకున్న మా నిహారిక గౌడ్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం పాల్పంచుకున్న లలిత గారికి, మరి ప్రముఖ న్యాయవాది జ్యోతి గారికి, ఇంకెవరు మా తెలంగాణ రాష్ట్ర జాగృతి అంటేనే గౌరవనీయులు ఎమ్మెల్సీ కవిత గారి పేరు జ్ఞాపకం వస్తుంది. వారి నాయకత్వంలో రాష్ట్రమంతటా ఉద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తి ఇచ్చిన వరలక్ష్మి గారికి, మరి మిగతా మీరు వచ్చిన అవార్డు రైతులందరికీ దాదాపు 12 నుంచి 1 నుంచి తిన్నా తినకున్నా కూడా కూర్చొని మరి మీ పిల్లలు చేస్తున్న నృత్య హేళకు మద్దతుగా వచ్చిన తల్లులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం సత్య గారు కానీ లక్ష్మి గారు కానీ తెలంగాణ ఫార్మేషన్ డే
ఇదే మాసంలో జూన్ 2వ తేదీ నాడు తెలంగాణ ఫార్మేషన్ డే అధికారికంగా అనధికారికంగా దాదాపు అన్ని జిల్లాలతో పాటు యూకేలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఎక్కడైతే తెలంగాణ వాసులు ఉంటున్న అన్ని ప్రదేశాల్లో దాదాపు 52 దేశాల్లో తెలంగాణ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు మరి తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న విశిష్ట వ్యక్తులు, ఉభయ రాష్ట్ర విశిష్ట వ్యక్తులందరినీ కూడా అవార్డు ఇచ్చి సందర్శించుకోవాలి, మన వాళ్ళ మనం గౌరవించుకోవాలన్న ఒక ఆలోచనతోటి పెట్టిన ఈ కార్యక్రమం నిజంగా మీ రాకతో మరి సమయం లేనప్పటికీ కూడా సుమన్ గారికి అంటే కరాటే అంటే చాలా ఇష్టం, కరాటే అంటే లక్ష్మి గారికి చాలా ఇష్టం. అట్లే సత్య ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా కొద్ది సమయమైనా సరే మీతో గడిపి స్పేర్ ఇచ్చి అవార్డు ఇచ్చే కార్యక్రమం వచ్చిన సుమన్ గారికి మరి పెద్దలందరికీ కూడా మరి సుందరులతో పాటు మరి అంతగా అందరికీ కూడా ఒక కార్యక్రమం విశిష్ట వచ్చినందుకు, కార్యక్రమం విడుదల చేకున్నందుకు నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణ ఉద్యమం తెరవంది కాదు. ఈరోజు మరి 1948 సంవత్సరం నుంచి సర్కే చెన్నారెడ్డి గారు ప్రారంభించిన ఉద్యమం మరి 2014లో నాటి ఉద్యమ నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక శాంతియుత పద్ధతిలో ఉద్యమం నాడు బాపూజీ ఏ విధంగా అయితే ప్రారంభించాడో మరి గౌరవ కేసీఆర్ గారు కూడా శాంతియుత పద్ధతిలో ఉద్యమం ప్రారంభించి 475 ఎంపీలను సమీపించి మరి పార్లమెంట్లో గౌరవనీయురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహకారంతో, అదేవిధంగా అప్పటి బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ సహకారంతో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసిన వ్యక్తి. మరి తెలంగాణ అంటే ఉద్యమం అప్పుడప్పుడు చిన్న చిన్న సందర్భాలు జరిగినాయి. ఆ ఉద్యమం పెంపొందించడానికి అక్కడక్కడ మన పక్క రాష్ట్రాలను ఉపయోగించుకున్నాం తప్ప ఎక్కడ కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి, ఇతర ప్రాంతాలు వచ్చిన వారికి ఎక్కడ కూడా చిన్న అన్యాయం కూడా ఈరోజు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్లో కానీ మరి ముందుకు పోతున్న విషయం మీకు తెలుసు. ఇక్కడ తెలంగాణ రాకముందు కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఇక్కడ గుజరాత్లు ఉన్నారు, మహారాష్ట్ర ఉన్నారు, పంజాబ్ ఉన్నారు, సిక్ ఉన్నారు, బ్రాహ్మణ గల్లీ ఉన్నది, సింధువాడ ఉన్నది, పార్సీ కుట్ట ఉన్నది. అంటే విభిన్న కులాలు, విభిన్న మతాలకు ఉన్న రియల్గా సెక్యులర్ క్యాపిటల్ హైదరాబాద్. కనుకనే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేని అభివృద్ధి కార్యక్రమాలు ఇదో మనం చూస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు 40 నుంచి 45 ఫ్లైఓవర్స్, స్కైలెస్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ కానీ, అదేవిధంగా 24 అవర్స్ కరెంటు హైదరాబాద్ నగరంతో పాటు గ్రామాల్లో 25 లక్షల మందికి మోటార్లు ఉచితంగా ఇచ్చే కరెంటు, మరి శాంతి భద్రత సమస్య, మరి ఇక్కడ ఇండస్ట్రీ బెల్ట్ రావడం వల్ల ఈరోజు హైటెక్, మరి ఈరోజు టెక్నికల్గా ఎక్కువ వాడటం వల్ల, ఐటీ ఎక్కువ వాడటం వల్ల ఒక గూగుల్ కానీ, ఒక అమెజాన్ కానీ, ఒక డెస్క్టాప్ కానీ, ఒక డాక్టర్ కానీ లార్జెస్ట్ స్పేస్ ఇక్కడనే అమెరికా తర్వాత ఇక్కడనే పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీ అందరి సౌజన్యంతో ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉంటున్న అన్ని ప్రాంతాల వాసులతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. మరి అటువంటి తెలంగాణలో ఫార్మేషన్ డే చేయడం చాలా సంతోషం విషయం అని చెప్పి మనవి చేస్తూ మరొకసారి ఈరోజు మరి కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, మరి పేరుని ఒక్కటోరు ఇటువంటి కార్యక్రమాలు చేశారు. కూచిపూడిలో కానీ, భరతనాట్యం కానీ ఒక అలవాటుకు భిన్నంగా, నాట్యానికి భిన్నంగా ఈరోజు కార్యక్రమాలు చేశారు. చాలా మంచి ఎవరైనా డ్యాన్స్ ఉండడం జరిగింది, చాలా కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరూ కూడా అవన్నీ తెలియజేస్తూ ముఖ్యంగా కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేరుని కానీ ఈ ఖచ్చితంగా ప్రోత్సహించాలి, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎందుకంటే మీ అమ్మాయి ఒక్కసారి కూచిపూడి డ్యాన్స్ చేస్తే, భరతనాట్యం నేర్చుకుంటే, చిన్ముద్రను మొదలు పెడితే పెద్ద టో వరకు కదులుతుంది, మూమెంట్ వస్తుంది. కూచిపూడిలో కానీ, భరతనాట్యంలో కానీ, పేరునిలో కానీ, అదేవిధంగా ఒడిస్సా కానీ, ఈ కథక్లో కానీ ఏ డ్యాన్స్ తీసుకున్నా కూడా నాట్య ప్రక్రియ చేసుకుంటే మనం ఇక్కడ చిన్ముద్ర ఆసనం నుంచి మొదలు పెడితే పెద్ద వరకు కూడా కదిలే ప్రక్రియ మరి దాంట్లో ఉంటుంది. దానివల్ల అంగుళంగుళం కదిలేసి మీ అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ నాట్యం నేర్చుకున్న వాళ్ళకు రక్త సరఫరా ఎక్కువ అవుతుంది. రక్త సరఫరా ఎక్కువ అవటం వల్ల మెదడుకు కానీ, హార్ట్కి కానీ పంపింగ్ ఎక్కువ అవటం వల్ల డ్యాన్స్ నేర్చుకున్న అమ్మాయి ఐక్యూ ఎక్కువ పెరుగుతుంది. ఈరోజు మీరు కంపేర్ చేయండి, మీ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న అమ్మాయికి కానీ, మీ డ్యాన్స్ నేర్చుకున్న అమ్మాయికి కంపేర్ చేయండి. మీ అమ్మాయి ఈరోజు ఇంటెలిజెన్స్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కసారి కూచిపూడి, భరతనాట్యం తీసుకుంటే
ఈరోజు మా యోగా మాస్టర్ అని అమృత వెళ్ళి అవసరం లేదు, జిమ్ అవసరం లేదు. ఆటోమేటిక్ ఎందుకంటే శరీరాకృతి వెళ్తుంది కనుక కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా రిడ్యూస్ అవుతుంది, దేహదార్ఢ్యం పెరుగుతుంది. మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా సౌజన్యంతో అందరూ కూడా నాట్య గురువులను ఆదరించాలి, నాట్యాన్ని నేర్పాలి. ప్రతి ఒక్క కుటుంబం నాట్యం నేర్పాలి. ఎందుకంటే భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు. కేవలం ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రక్రియ ఉన్నది. సరిగ్గా వెంపటిచిన సత్యంగా లాంటి వాళ్ళు ఈరోజు ఎంత డెడికేషన్ చేసి ఇటువంటి కార్యక్రమాలు కనుగొన్నారు కనుక ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రతి కుటుంబాన్ని ప్రోత్సహించాలి, నాట్య గురువులను ప్రోత్సహించాలి. వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ముఖ్యంగా అమ్మాయిలకు ఈ కల్చర్ ప్రోగ్రామ్ నేర్పించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా అవార్డు తీసుకోబోతున్న అవార్డు గ్రహీత అందరికీ కూడా పేరు పేరున మా తరఫున, మా అందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. కార్యక్రమ కథానాయకుడు, దేశం యొక్క సౌభాగ్యాన్ని వాంఛించే సైనికులకు విశేషమైన పెద్దపీట వేసి సౌజన్యమూర్తి సుమన్ గారు ఇవాళ శంకర్ దయాళ్ శర్మ గారితో రాష్ట్రపతి భవన్లో కూర్చొని అన్నమయ్య సినిమా చూసినటువంటి ధన్యజీవి మా సుమన్ గారు. భారత రాష్ట్రపతి స్వయంగా ఫోన్ చేసి టీ ఇచ్చి 3 గంటల కార్యక్రమం చూసి తిరుపతిలో చూసిన వెంకటేశ్వర స్వామిని చూసిన అనుభూతి కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి నా సన్నిధిలో ఉండడం ఆయన స్టేట్మెంటు తెలుగు జాతికి గర్వకారణం, మనందరికీ గర్వకారణం. అలాంటి సుమన్ గారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి, వారిని ఆశయపూర్వకంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. టైం చాలా తక్కువ ఉంది, సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేస్తానండి. సో అందరికీ నమస్కారం. అందరికీ ఒకటే. తర్వాత చాలా విషయాలు అందరూ మాట్లాడిందే కాపీ పేస్ట్. ముఖ్యంగా వేణుగోపాలాచారి గారు డాన్స్ గురించి చెప్పారు, కాపీ పేస్ట్ అండి. సో అసలు పాయింట్ ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన హోల్ అండ్ సోల్ పర్సన్ సత్యాకి అభినందనలు అండ్ బెస్ట్ విషెస్ అండి. సో మెయిన్గా ఏంటంటే ఈరోజు యాక్చువల్గా చాలా ప్రోగ్రామ్స్ అనుకోకుండా సండే చాలా ఉంది, చాలా ప్రోగ్రామ్స్లో ఈయన కూడా ఉన్నారనమాట. అబద్ధం చెప్పట్లేదు, ఈయన కూడా ఉన్నారు సాక్షి నాకు. సో మెయిన్గా అండి తెలంగాణ ఫార్మేషన్ డే అంటే June 2nd, బట్ ఈరోజు మనం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మనం ఏంటంటే సెలబ్రేట్ చేస్తాం. ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సత్య, ఎందుకంటే టేకింగ్ అప్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మళ్ళీ అందరికీ ఏంటంటే ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చి ఈ ఫార్మేషన్ డే గురించి మళ్ళీ గుర్తు చేశారు. కానీ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఫర్గాటన్ అబౌట్ ద స్ట్రగుల్ ఆఫ్ తెలంగాణ రావడానికి ఎంత ఇబ్బంది అయింది, ఎన్ని జనాలు అంటే పోరాడారు, ఉద్యమాలు ఎంతోమందికి దెబ్బలు తగిలింది, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ప్రజలు కానీ. నేను అప్పుడు ఆ టైంలో నేను వేరే ఊర్లో ఉన్నప్పుడు టీవీలో ఐ యూస్ టు సీ ద క్లిప్పింగ్స్ అనమాట. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ హౌ దే రివోల్టెడ్, హౌ దే ఫాట్ విత్ ద పోలీస్ ఆల్ దట్. మన తెలంగాణ ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, దిస్ తెలంగాణ కేమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సీఎం కేసీఆర్ గారు. ఆయన ఒక ప్రోత్సాహం, ఆయన ఒక స్పీచెస్ కానీ, మెసేజెస్ కానీ, ఫ్యాక్ట్స్ ఇవన్నీ చెప్పి ఈ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆయన సాధించడానికి చాలా ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు, కొన్ని ప్రాబ్లమ్స్ మనకు తెలియదండి. సో మెనీ పొలిటికల్ ఇష్యూస్ వేర్ దేర్, సో మెనీ పొలిటికల్ చెక్ పోస్ట్ వేర్ దేర్, సో మెనీ పొలిటికల్ హర్డల్స్ వేర్ దేర్. సో అవన్నీ దాటి ఏంటంటే తెలంగాణ వచ్చింది. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ది కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ గారికి వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ అండి. తర్వాత ఎవ్రీబడి కేమ్ అండ్ జాయిన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ద స్ట్రగుల్ మన అందరికీ తెలియాలి. వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఎవరెవరు దీంట్లో అంటే ఇన్వాల్వ్ అయిన ఉన్నారు, ఎవరెవరు ఎంత కష్టపడ్డారు అండ్ ఎలా వచ్చింది. నా తెలంగాణని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే యాజ్ ఈ స్టేట్ అండి, దిస్ తెలంగాణ స్టేట్ అంటే ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ కాస్మోపాలిటన్ స్టేట్ అండి, నాట్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. కాస్మోపాలిటన్ సిటీ చాలా ఉన్నాయి. ఇఫ్ తెలంగాణ బికమ్స్ ఎ కాస్మోపాలిటన్ స్టేట్ అంటే దర్ ఇస్ నో ఫియర్. తెలంగాణకి వెళ్తే దే ట్రీట్ us like everybody, like కాశ్మీర్ టు కన్యాకుమారి, గుజరాత్ టు వెస్ట్ బెంగాల్ వరకు ప్రజలందరూ ఏంటంటే వీ కెన్ ఇన్వెస్ట్ హియర్, తెలంగాణ ఇస్ ఎ సేఫ్ స్టేట్ అన్నప్పుడు డెఫినెట్లీ సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. ఫస్ట్ ప్రాబ్లమ్ విచ్ విల్ బి సాల్వ్డ్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరికి దేర్ విల్ బి ఎంప్లాయ్మెంట్. దెన్ కమ్స్ ద ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీస్ విల్ స్టార్ట్ కమింగ్ ఇన్. సో ముందు ఎడ్యుకేషన్, దెన్ కమ్స్ ద మెడికేషన్, ఎడ్యుకేషన్ తర్వాత మెడికేషన్ విల్ కమ్, హాస్పిటల్స్ విల్ స్టార్ట్ కమింగ్ ఇన్. మొన్న జరిగిన పాండమిక్ టైంలో
we were running a lot of medical staff, medical hospitals, చాలా So now I would like to say that we should be full energetic of all these things. Be prepared to fight any kind of pandemic which comes, which needs more of medical universities, we need more hospitals, we need more staff. So ఆ డైరెక్షన్లో మనం అందరూ చూడాలి. అండ్ ఆల్సో మనలో ఏంటంటే ఒక సెక్యులరిజం ఒక ఫీల్ మనకి రావాలి, సో దట్ అదర్ పీపుల్ విల్ కమ్. అండ్ మనం కూడా మరి మన వాళ్ళందరూ బయటికి వెళ్ళినప్పుడు ఇట్ కెన్ బి ఎడ్యుకేషన్, టూరిజం, సో మెనీ థింగ్స్ మీద బయటికి వెళ్ళినప్పుడు ఒక లవ్లీ ఫీలింగ్, ఒక లవ్ ఫీలింగ్ తెలంగాణ ప్రజల మీద రావాలి. దిస్ కెన్ బి ఓన్లీ క్రియేటెడ్, మనం క్రియేట్ చేయాలి తప్ప, మనలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి మనం క్రియేట్ చేయాలి తప్ప వీ కెనాట్ బై ఆర్ వీ కెనాట్ గ్రాప్ దీస్ థింగ్స్. సో తెలంగాణ స్టేట్ అండ్ ఇట్ హెస్ బిన్ ఫార్మ్. తెలంగాణ సిటీ, హైదరాబాద్ సిటీ ఇస్ వన్ ఆఫ్ ద లవ్లీ సిటీస్, నా దృష్టిలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీస్. ఎందుకంటే ఎక్సెప్ట్ ఏప్రిల్, మే అండ్ జూన్, ఆల్ ద అదర్ సీజన్స్ ఆర్ వెరీ ప్లెజెంట్. చాలా మాకు షూటింగ్స్ చేయడానికి మాకు జూన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ వరకు ఇట్స్ వండర్ఫుల్ సీజన్. ఎంత పని చేసినా కూడా మాకు టైర్డ్నెస్ ఉండదు మాకు. సో ఇట్స్ లవ్లీ సిటీ. అండ్ మెయిన్గా ఈరోజు ప్రపంచంలో మీరు చూసారంటే ఎక్కడ చూసినా గొడవలు జరుగుతున్నాయి. టు టేక్ రష్యా, ఉక్రెయిన్లో షూటింగ్ చేసి బయలుదేరిన తర్వాత 1 వీక్లో వార్ స్టార్ట్ అయింది. మేమే ఎయిర్పోర్ట్లో మేము బయలుదేరి వచ్చామో ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ లేదు. బాంబింగ్స్ అన్ని చేసి మొత్తం డివాస్టేట్ అయిపోయింది. యూ టేక్ చైనా, ఇట్స్ 1 party rule. యూ టేక్ రష్యా, ఇట్స్ 1 man rule. శ్రీలంక is under emergency financial crisis. Myanmar has been taken over by the military. Taliban has taken over Afghanistan. సో మన స్టేట్లో ఏం ప్రాబ్లం ఉందని, మన ఇండియాలో ఏం ప్రాబ్లం ఉందండి? నథింగ్. మనం చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ అనేది వెరీ సిల్లీ ప్రాబ్లమ్స్. అందరూ మెచ్యూరిటీ వచ్చి మనం ఏంటంటే ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ విచ్ ఇస్ క్రియేటెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ అండ్ రిలీజన్, దిస్ హ్యాస్ టు బి సబ్డ్యూడ్. మన అందరం కొంచెం మెచ్యూరిటీగా వచ్చి లైఫ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అండి. మనకి నెక్స్ట్ 10 minutes ఏం జరుగుతుందో తెలియదు, అది ఆలోచించాలి. సో వై డూ వీ వాంట్ అన్నెసరీ క్రియేట్ ప్రాబ్లం అండి? పిల్లల భవిష్యత్తు ఉంది, పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు కూడా ఏంటంటే మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆల్ ఈ చిన్న అన్నెసరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వీఆర్ డిస్టర్బింగ్ ద గ్రోత్ ఫస్ట్. లెట్ తెలంగాణ, నా ఐడియా ఏంటంటే లెట్ తెలంగాణ స్టేట్ బి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటికీ సంబడి హ్యాస్ టు ప్రూవ్. సో మనం లెట్ us ప్రూవ్ దట్ ఇది తెలంగాణ స్టేట్లో ద మెంటాలిటీ డిఫరెంట్గా ఉంది. ఆ ఫీలింగ్, ద హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మెయిన్లీ, దెన్ కమ్స్ జైన్, సిక్ అండ్ ఆల్ దీస్ పీపుల్. సో మనందరూ ఏంటంటే ఒక మెచ్యూరిటీగా, ఇప్పుడు మొన్న కరోనా గేవ్ ఎ వెరీ గుడ్ లెసన్ అండి. ఏ నిమిషంలో ఎవరు సాయం చేస్తారో తెలియదు, సాయం చేసేవాళ్ళు అందరూ దూరం అయిపోయారు. ఎందుకంటే ఎవరికి ధైర్యం లేదండి, వచ్చి సాయం చేయడానికి ధైర్యం లేదు. సో వేరే రిలీజన్ నుంచి, వేరే క్యాస్ట్ నుంచి, వేరే కమ్యూనిటీ నుంచి పీపుల్ హ్యాడ్ టు జాయిన్ టుగెదర్. అక్కడ తెలిసింది వాల్యూస్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ ఎంత ఉంది. సో హ్యూమన్ రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఒక ట్రెండ్ సెట్టర్గా మనం చేంజ్ అవ్వాలి. మన సెక్యులరిజం అంటే తెలంగాణ స్టేట్లో నంబర్ 1 అని ఇండియాలో ప్రూవ్ అవ్వాలి. అండ్ తెలంగాణ స్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ స్టేట్స్ అని చెప్పి మనం తెలియాలండి. అలాగే ఇక్కడ జాగృతి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అండి, బికాస్ కవిత గారు మెయిన్గా అంటే వరలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. సో దిస్ స్మాల్ మెసేజ్ విచ్ ఐఎమ్ డూయింగ్ అండి. తెలంగాణ స్టేట్లో దెర్ ఆర్ సో మెనీ ఫెస్టివల్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు విమెన్, ఐ థింక్ అండి. సో ఒక్క ఫెస్టివలే కాకుండా ప్రతి ఫెస్టివల్కి ఇంపార్టెన్స్ రావాలంటే ఐ థింక్ ద స్టేట్ హ్యాస్ టు గివ్ అ హాలిడే ఫర్ ఇట్, ఎస్పెషలీ ఫర్ ఉమెన్. మహిళలకి హాలిడే ఇచ్చి ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసేలాగా మీరు కవిత గారికి చెప్పి, సో దట్ తెలంగాణ ఇంకా దానికి ఏంటంటే దెర్ విల్ బి మోర్ కలర్, మోర్ లైట్ ఇన్ టు ఇట్. చాలా మందికి తెలియదండి. మొన్నటిదాకా ఆల్ ద ఫెస్టివల్స్ వేర్ డౌన్. టుడే తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత సమ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ హ్యావ్ కమ్. సో మనం ఏంటంటే మనం ఇంకా చాలా బికాస్ ప్రతి ఇండియన్ కల్చర్లో దర్ ఇస్ అ మీనింగ్ ఫర్ ఎవ్రీ ఫెస్టివల్ అండి. ఊరికే ఏదో చేయడం కాదు. సో ఆ మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్ యూత్కి కూడా చెప్పి ఆ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేయాలి. మహిళలకి ఇంకా ఇంపార్టెన్స్ రావాలి. మహిళలు అందరూ అంటే దే షుడ్ ఎంజాయ్ లైఫ్. తెలంగాణ ఈ స్టేట్ని చూసి మిగిలిన స్టేట్లు కూడా వాళ్ళ కల్చర్ ఏముంది, వాళ్ళ ఇది ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో అవి బయట తీసుకొచ్చేసి మన భారతీయ సంస్కృతిని అంటే వెలుగు తీసుకొచ్చి భారతదేశంలో ఇన్ని ఉన్నాయని ఇంటర్నేషనల్ లెవెల్లో
తెలియాలి. సో లెట్ తెలంగాణ స్టేట్ బీ ద మెయిన్ స్టార్టర్ ఫర్ ఇట్ అండ్ లెట్ ఇట్ బీ ద ఆపరేటర్ ఫర్ ఇట్. సో కవిత గారికి ఈ విషయాలు మీరు కొంచెం చెప్పి, సో వన్స్ అగైన్ ఐ థింక్ ఎక్కువైనా మాట్లాడండి సార్. ఇప్పుడు మైక్ రావడానికి ఇక్కడ నుంచి ప్రయత్నిస్తున్నారు, నేను మైక్ ఇచ్చేస్తానండి, ఎవరే అవుతారండి, ఎందుకంటే పాపం మెమెంటోస్ అంటే ఇవ్వాలి. కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండి. మీరు అందరూ ఆల్ ఆఫ్ యూ మీ లైఫ్లో విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి. అండ్ వన్స్ అగైన్ అండి, ఇక్కడ వచ్చిన ఎంతోమంది చిన్నారులు చాలా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారని చెప్పారు, నాకు తెలియదు. సో వేణుగోపాల్ సార్ చెప్పినట్టు డాన్స్ ఇస్ ఎ వండర్ఫుల్ ఆర్ట్. ఎక్సర్సైజ్తో పాటు దేర్ ఇస్ సో మచ్ మీనింగ్. అండ్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని ఇండియన్ కల్చర్కి వాళ్ళు ప్రమోట్ చేశారు, పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి డాన్స్ నేర్పించారు చిన్న వయసులో. వెస్టర్న్ కల్చర్ అంతా డామినేట్ చేసినప్పుడు యూ హ్యావ్ ప్రమోటెడ్ యువర్ కిడ్స్ టు లెర్న్ డాన్స్ అండి. సో వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కీప్ గోయింగ్. జై తెలంగాణ. కార్యక్రమంలో మహిళలకు పెద్దపీట వేయాలనేటువంటి గౌరవ పెద్దలు సుమన్ గారితో ఏకీభవిస్తూ అవార్డుల ఇక్కడ అవార్డీస్ కొంచెం ఒక పైపు ఇక్కడికి రండి. దాత్రి ఫౌండేషన్ మదనపల్లి చాలా తను ఇన్స్పైర్ అయ్యారు మేము చేసే చూసి. నేను కూడా MBA చేసేప్పుడు స్టూడెంట్ ఏజ్లో తన స్టోరీ చూశాను, యాజ్ ఈనాడులో ఆర్టికల్. తను గౌరవంగా తనని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ దాఫ్రి గారు, షీఈ్ వెరీ యాక్టివ్ సోషల్ యాక్టివిస్ట్. ఓకే. అమృతవల్లి గారు, యోగా ఎక్స్పర్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్, వెరీ యాక్టివ్ పర్సన్. ప్లీజ్ కమ్ అప్. కర్నూల్ యోగా ట్రైనర్, మోస్ట్ గోల్డ్ మెడలిస్ట్. డాక్టర్ స్వాతి రెడ్డి గారు, తను పూర్ పీపుల్కి కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. తను హాస్పిటల్ ఓన్గా పెట్టి కూడా పూర్ పీపుల్ హెల్ప్ చేస్తున్నారు. స్వాతి రెడ్డి గారు. దారావత్ విమల, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్, తొర్రూరు నుంచి వచ్చారు. చాలా యాక్టివ్ సోషల్ యాక్టివిస్ట్, TRS ఫేవర్ ఆల్సో, వెరీ యాక్టివ్ పర్సన్, సోషల్ యాక్టివిస్ట్. వీళ్ళకి ఉత్తమ విశిష్ట మహిళా అవార్డు స్వాతి గారికి దాత్రి ఫౌండేషన్. అనిరుద్ధ్ బిల్లా గారు, యోగా. సోషల్ యాక్టివిస్ట్ ఫరీదా గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కమిషనర్ వాళ్ళ డాటర్. షీ ఈస్ వెరీ సపోర్టింగ్ మీ. ప్లీజ్ కమ్ ఆన్ ద డైల్. బి ఉషా గారు, వెన్నెల గారు డిప్యూటెడ్ MLA ఆల్సో. షీ ఈస్ వెరీ సోషల్ యాక్టివిస్ట్, సింగర్ ఆల్సో. ఇప్పుడు తను ఎంపీటీసీ అట్ జనగాం డిస్టిక్, ఉత్తమ ఎంపీటీసీ, విశిష్ట మహిళా అవార్డు ఎంపీటీసీ. తను పబ్లిక్ ఎలక్టెడ్. వెన్నెల గారు సింగర్ అండ్ అడ్వకేట్ ఆల్సో, ఫ్రెష్ అడ్వకేట్, సింగర్, డిప్యూటెడ్ MLA ఆలేరు. లలిత గారు MD JV డెవలపర్స్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ బహుజన ఐక్య వేదిక నేషనల్ వైస్ ప్రెసిడెంట్. చింతా ఆదినారాయణ గారు, గురువులు వేదిక మీదకి రావాలి. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మాకు బాగా సపోర్ట్ చేసినది. యూ వెరీ కోఆపరేటెడ్, వెరీ హెల్పింగ్ నేచర్. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. మా ఆర్గనైజేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు వారికి, వారి టీంకి. మరి వారి టీం నుంచి కోఆపరేట్ చేసిన విజయలక్ష్మి గారు కూడా ధన్యవాదాలు. జేసీ మాధురి గారు, కూచిపూడి గురువు. డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు, GRIT, గోగరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంగ్లీష్ ప్రొఫెసర్,
వెరీ కోఆపరేటివ్. మా కొత్త సుజాత రెడ్డి సోషల్ యాక్టివిస్ట్, తను జాగృతి నుంచి కూడా చాలా యాక్టివ్. తను రాలేకపోయే ప్రాబ్లం వల్ల తన రిప్రజెంటేటివ్ని పంపించారు. వారికి కూడా ఈ వేదిక నుంచి మా ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజశ్రీ ఫౌండేషన్ వారు వచ్చి ఈ వేదిక మీద వాళ్ళు రాజశ్రీ గారు గురువు, సంజీవ్ కుమార్ గవర్నమెంట్ టీచర్ బోధన్ ఫ్రమ్ బోధన్, సోషల్ యాక్టివిస్ట్. తను వెరీ యాక్టివ్. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా టీచర్ చేస్తూ సోషల్ యాక్టివిస్ట్ చేస్తూ తను చాలా యాక్టివ్గా ఉంటున్నారు. పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు. వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞతలు. అందరికీ ఉన్నాయి. సంజయ్ జిల్లా మిస్ తెలంగాణ సంజయ్ జిల్లా, తను మాకు చాలా కోఆపరేట్ చేశారు. మన సంస్థకి చాలా ఆర్గనైజింగ్ బాగా చేశారు తనకు. నెక్స్ట్ జ్యోతి గారు, అడ్వకేట్ జ్యోతి గారు, తను బ్యాక్ సపోర్ట్ ఇచ్చి మా వెంట ఉండి చాలా వరకు తన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి తన పాత్ర ఎంతో ఉంది. అనితారెడ్డి గారు నెక్స్ట్ సోషల్, తను కూడా ఎంతో సపోర్టింగ్ చేశారు. తనకు కూడా వేదిక ద్వారా కృతజ్ఞతలు. వీళ్ళంతా చాలా యాక్టివ్ ఉన్నారు వేదిక మీద కూర్చున్నారు. తర్వాత మిసెస్ తెలంగాణ సృజన గారు, తిను ఫస్ట్ నుంచి మా ఆర్గనైజేషన్లో ఉండి కోఆపరేట్ చేస్తూ ఎంతో సపోర్టింగ్ ఉన్నారు. సెలక్షన్ కమిటీలో ఉండి చాలా కోఆపరేట్ చేశారు. డాక్టర్ వరలక్ష్మి గారు, లక్ష్మి గారు యాంకరింగ్ చేశారు. వారికి కృతజ్ఞతలు. యాంకరింగ్ చేసి అందరినీ కొంచెం ఉత్సాహపరిచిన లక్ష్మి గారికి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ మిసెస్, తను యాంకర్, సింగర్, తను మల్టీ టాలెంటెడ్, యూట్యూబ్ ఛానల్, ఇంకా ఏమేమి ఉన్నాయో. సునీత గారు, వారి లేట్ వచ్చారు. ప్రత్యేకంగా వారికి ఈ వేదిక ద్వారా స్వాగతం పలుకుతున్నాము. ఇంతకుముందు కల్వకుంట్ల కవిత గారికి ఎక్స్ ఎంపీ మన కల్వకుంట్ల కవిత అక్క గారికి ఎంపీగా ఉన్నప్పుడు తను పిఎస్గా ఉన్నారు. ఇప్పుడు రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి సబ్ రిజిస్ట్రార్గా గెజిటెడ్ ఆఫీస్గా ఉన్నారు. వారికి ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కార్పొరేటర్ మాకు ఈ యొక్క వేదికకు ఇచ్చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి సపోర్ట్గా వచ్చినందుకు నిహారిక గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. షీఈ్ అ వెరీ యాక్టివ్ టాలెంటెడ్ కార్పొరేటర్. సీనియర్ జర్నలిస్ట్ గారు ఉప్పు సత్యనారాయణ గారు మాకు కూడా తను ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు. వారికి కూడా ఈ వేదిక కృతజ్ఞత తెలియజేస్తూ వారికి కూడా అవ్వడం చేయాల్సిందిగా కోరుతున్నాం. గారు తను బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళ స్టూడెంట్స్ కానీ మాకు కానీ సపోర్టింగ్ ఇచ్చు తను కూడా బ్యాక్ సపోర్ట్ ఉన్నారు. చింత ఆదినారాయణ గారి వాళ్ళ తరఫున టీం మెంబర్ తను. ఇప్పుడు ముఖ్య అతిథులకి సుమన్ గారికి మరి వేణుగోపాలాచారి గారికి అందరం కలిసి వారిని సన్మానించి వారికి అవార్డులు అందజేస్తాం. ఈ ప్రోగ్రామ్కి అందరూ వచ్చినందుకు చాలా సంతోషం అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మూవీస్కి కదా దగ్గర చేశారు. సుమన్ గారు ప్రముఖ సినీ నటులు, పర్యాటకు బ్రాండ్ అంబాసిడర్, మన ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ శర్మ గారు అందరికీ అందజేస్తుంటారు. వారికి వేణుగోపాల్ సార్ గారు, అదేవిధంగా సుమన్ గారు, కార్పొరేటర్